యువతను సన్మార్గంలో నడిపేందుకు సివైఎఫ్ సంస్థ ద్వారా యువతను చైతన్యపరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మూర్తిరాజు తెలిపారు. ఇండియన్ క్రిస్టియన్ డేను పురస్కరించుకుని కాకినాడలో సివైఎఫ్ కోర్ కమిటీ సమావేశం ఇంటర్నేషనల్ డైరెక్టర్ మూర్తిరాజు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో సికే సింగ్ను రాష్ట్ర అధ్యక్షులుగాను, మాసా సన్నీ సుధీర్ని సివైఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మూర్తిరాజు మాట్లాడుతూ కాకినాడలో అక్టోబర్ నెలలో అంతర్జాతీయ యువజన మహోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నేషనల్ సెక్రటరీ జాన్ విక్లిప్, స్టేట్ కోఆర్డినేటర్ దూదిపాల్ శ్రీనివాస్, ట్రెజరర్ విజయభాస్కర్, కోర్ కమిటీ సభ్యులు వారా వినోద్, రాజాల ప్రవీణ్, పెయ్యల నాని, మచ్చా బుజ్జిబాబు, వల్లూరి నానాజీ, క్వీనీ, విక్టోరియా, ఐశ్వర్య, నిఖిల్ పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవనీయులు రెవరెండ్ సికే సింగ్ గారిని మేము నియమించుకోవడం జరిగింది. అదే సమయంలో మన కాకినాడ జిల్లా అధ్యక్షులుగా మరి సన్నీని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాం. నశించిపోతున్న యువతరాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో నేటి యువతరం చాలామందికి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. వాటి నుండి కౌన్సిలింగ్స్ ఇచ్చి వ్యక్తిగత వికాస తరగతుల ద్వారా వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో సివైఎఫ్ ఇంటర్నేషనల్ గత 27 సంవత్సరాలుగా పనిచేస్తూ భారతదేశంలో 10 లక్షల మంది పైన యువతరాన్ని సన్మార్గంలో నడిపించింది. ఇది గుర్తించిన మరి లండన్ పార్లమెంట్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు కూడా ఈ మధ్య కాలంలో ఈ సంస్థ పొందుకోవడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. ఈరోజు ఈ బోర్డు తీర్మానం ఈ విధంగా చేయడానికి చాలామంది బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవత్వాన్ని భారతదేశానికి తీసుకువచ్చారంటారు. నో 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 అందుకే ఈరోజు సెలబ్రేట్ చేస్తూ చాలామందికి చెప్పడానికి సెయింట్ థోమా గారు మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చి యేసు ప్రభువును పరిచయం చేశారు. ఆ రోజును మేము గుర్తు చేసుకుని, ఆయన హతసాక్షి అయిన రోజును మేము గుర్తు చేసుకుని ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డేగా మేము సెలబ్రేట్ చేస్తున్నాం. భారతదేశంలో యువతరం అంతా సన్మార్గంలో నడిచి దైవ భక్తిలో ఆధ్యాత్మికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.